కుమార్తెలారా, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు మెండుగా కలుగునుగాక. ఆమేన్. వాక్యాన్ని ధ్యానించుకొనుటకు సహాయకరముగా ఈరోజు ఒక ముఖ్యమైన వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ ద హోలీ బైబిల్. రక్తము కూడా చిందే అంత చక్కని శిస్తి కలిగిన వాడు. మరి సింహాలు నోళ్ళు ఎందుకు మూసుకున్నాయి? Why shut lions their mouth? What was the reason? He was a prayer warrior. చెప్పండి పెట్టండి. అతడు ప్రార్థనాపరుడు కనుక ఆ ప్రార్థన ఆయనలో ఉంది కనుక సింహాలకు కూడా తెలిసిందేమని, ఇతడు పోట్లాడేవాడు కాదు, ఇతడు పాపం చేసేవాడు కాదు. నేను చెప్పటం కాదు, పాస్టర్ గారు నీకు ఇంకా సంగతి తెలుసా, ఈ మధ్య ఆయన చేస్తున్నాడంట, నీకు చెప్తే తెలుసుకుంటాం. కానీ దేవునికి అలాగే దురాత్మకు నువ్వేం చెప్పగలవా? అందుకే గుర్తుపెట్టుకో, ఆయన దృష్టిలో పడాలంటే బైబుల్ పట్టుకున్న నువ్వు పోట్లాడగాక. నమ్మితే చెప్పలు కొట్టండి. పోట్లాడను అన్నవాడు చెప్పలు కొట్టండి. సీనాన్ని ఒకడే కొడుతున్నాడు. పోట్లాడను అన్నవాడు చెప్పలు కొట్టండి. చూసారా భేదం ఏంటి? 50% పడిపోయి చేతులు, 50% చేతులు డౌన్ అయిపోతున్నాయి. చూసారా? ఎందుకని? మీ చేతిలో ఉన్నది ఏంటి? శక్తి కలిగిన దేవుడు. అదే వాక్యం. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద స్వర్డ్ ఆఫ్ గాడ్. హి ఇస్ ద గాడ్. అంటే ఆయనే దేవుడు అయినప్పుడు దేవుడు ఉన్నాడని తెలిసి దయచేసి ఎట్లా బూతులు తిడుతున్నావు? ఎందుకు బూతులు తిడుతున్నావు? ఎందుకు పగ పెంచుకుంటున్నావు? పగ నీ అనర్థానికే కారణం. గుర్తుపెట్టుకో, గొయ్యలో దొరికినా నువ్వే పడతావు. ఇంటికాడ గొయ్యి దొరికి పెడతావు. ఎవరి కోసం తెలిసి ఈడిట్ రాని, ఈడిట్ వచ్చినప్పుడు నేను చూడు ఏం చేస్తాను, పైకేమో దాని మీద టవల్ కప్పి దాని మీద ఏదో పాచారు కప్పి ఏం లేదంట అంట. వచ్చినప్పుడు అంటే పాచారు లాగితే ఏమైంది? నువ్వు అనుకుంటున్నావు వాడిని పడగొట్టాలి. ఎవరిని? ఎనిమి, శత్రువుని. కానీ బైబిల్ చెబుతుంది ఎవడు దూకున్న గోతులు. ఇది న్యాయమా? ఇది సత్యమేనా? విష్ణు ఖచ్చితంగా పడతావు, జాగ్రత్త. కనుక దేవాలయంకి వచ్చిన నీ ప్రవర్తన జాగ్రత్త. ముఖ్యంగా నోరు జాగ్రత్త, తర్వాత చూపు జాగ్రత్త, తర్వాత చేతులు జాగ్రత్త. ఎందుకో తెలుసా? ఇవన్నీ బాగుంటే నువ్వు భక్తిపరుడు అంతే. యువర్ గాడ్లీ మ్యాన్. నోరు బాగాలా, చూపు బాగాలా, వ్యవహారం బాగాలా, నువ్వు బైబిల్ పట్టుకున్న తర్వాత అంత మాత్రం నువ్వు దేవునికి పెద్ద విశేషం కాదు అంట. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవునికి చాలా మంది అర్పణలు ఇస్తారు. ఏం అర్పణలు ఇస్తారు? అన్నదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, రక్తదానం చేస్తారు, ఇంకా డబ్బులు దానం చేస్తారు. ఇంకా ఇట్లా దానాలను మనం చూస్తాం కదా. ఏ దానం దేవుని దృష్టి గొప్పది? గివ్ మీ ఆన్సర్. అన్నదానం గొప్పదా? అన్నదానంలో మెరుపు చెబుతా. అన్నదానం గొప్పది అన్నారు కదా. భోజనానికి అందరు రండి అంటారు. ఈ విధంగా అందరు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? నేను మనం అనుకున్న దానికి ఎక్కువ రాకుండా కాదు, నీళ్ళు కలుపు. అరే అందరికీ చక్కగా ఇట్లా పెడదాం అనుకున్నాం అని అనుకుంటారు. అనుకునే కలిగి జనాలు పెరిగిపోయి నువ్వే ఊరకనే పెడుతున్నారు. మీ ఇంట్లో 7 వేసుకెళ్ళారు. ఇట్లా మొత్తం వచ్చేసరికి ఏం చేస్తాడు? ఒక్కడో ఇద్దరు వస్తే వాళ్ళకి చక్కగా చూద్దామని ఏకంగా నువ్వు వెళ్ళేసరికి ఏం చేస్తాడు? అందుకే మంది ఎక్కువైతే పలసరా అనే మాట ఎందుకు వచ్చిందంటే అదే జరిగింది. అప్పుడు ఇదే రోజు ఏమంటది? చచ్చాడు మొత్తాన్ని రమ్మని చూడు, చాలు పోసాడు. మొత్తానికి రండి, దమ్ బిర్యానీ పెడుతున్నావు, రండి చక్కని పీసులు పెడుతున్నావు అన్నాడు. ఇలా చూస్తే ఒక్కొక్కడికి ఇంత మొక్కేస్తున్నాడు. ఈ మాత్రం పిలవకపోతే ఆయన భోజనానికి ఏ నోరది? అదే నోరు. చక్కగా పెడితే అది బాగుంటది. ఇంకా చెప్పిన బట్టలు పెడతాం రండి అన్నాడు. ఊరకనే చీరెత్తున్నాడు, ఊరకనే దుప్పట్టెత్తున్నాడు. నువ్వు వెళ్ళటం కాకుండా మీ తాతని, ముత్తాతని, అమ్మని, అప్పని మొత్తాన్ని వేసుకొచ్చాడు. ఆయన ఇంటికి ఒక రండి అనే ఉద్దేశంతో ఆయన సిద్ధపరిచాడు. మీ వాళ్ళు అందరూ వచ్చారు. ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు? అందరికి ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే ఎన్ని మాటలు. గుర్తుపెట్టుకో, బాగా సేవా
కార్యక్రమాలు చేస్తాం కానీ దానికి వచ్చే ఫలితం ఏంటంటే మనుషుల దీవెన. చూడండి, నీకు చక్కగా చేరించి, నీకు చక్కగా దుప్పటించి, మీ అమ్మకి దుప్పటించి, మీ వాళ్ళకి దుప్పటిస్తే, మా అందరికి మేలు చేస్తే, రాజుగారు మీరు చిరకాలం జీవించుదురుగాక. పక్కన మీ అమ్మకి ఇలా, లేకపోతే మీ ముసలానికి ఇలా ఏం చేస్తాం? కడుగు పోయిగా, వయసు మీద పడిందిగా, ముసలిదానికి ఒకటే కలిగింది. అయినా నేను ఎన్న అడిగాను, ఒకటే కలిగింది. వాళ్ళకి ఇచ్చినోడు ఈయన సచ్చినోడు రాట ఇట్టని శాపనార్థాలు పెట్టి ఇంటికి వెళ్తాను. అన్నదానంలో తృప్తి లేదు, వస్త్రదానంలో తృప్తి లేదు. ఇక డబ్బుల గురించి అంటావా? మొన్న వాళ్ళకైతే 10,000 ఇచ్చాడు, నేను అడగానే చిల్లి గవ్వబడలేదమ్మా. అసలు నిజంగా నేను చెప్తున్నా కదా, అరే నా దగ్గర అసలు లేవమ్మా. ఇదేనో ఏమంటది? నిర్ణయం కదా, సచ్చినోడు అక్కడ ఇస్తున్నావు కదా, ఇత్తండి తీసావు 10 రూపాయలు వడ్డీ అక్కడే. నేను నా చెవులతో విన్నా, నా కళతో చూస్తే నా దగ్గరికి వచ్చేదానికి మరి వీడు ఎవడో తెలుసా? చర్చికి వెళ్తాడు. అన్ని అబద్ధాలే, పుట్టిన కాడికి అన్నీ చూసారు ఎన్ని మాటలు ఉన్నాయో. నేనంటున్నాను, ఆ దానాలు ఈ దానాలు మనుషుల దృష్టిలో నేను మంచోడు అంటాయి, మనుషుల దృష్టిలో చెడు అంటాయి. కానీ దేవుడు నేను మెచ్చుకుంటాడని చెప్పు. దేవుడు నిన్ను ఎప్పుడు మెచ్చుకుంటాడో తెలుసా? దేవుని ఆలయానికి వచ్చి నీ ప్రవర్తన మార్చుకుంటే, నువ్వు అన్నదానం చేసినా చేయకపోయినా పర్వాలా, వస్త్రదానం చేసినా చేయకపోయినా పర్వాలా, రక్తదానం చేసినా చేయకపోయినా పర్వాలా, నువ్వు నచ్చితే చాలంట. నచ్చితే చెప్పడం పెట్టండి, అవునా కాదు? నువ్వు నచ్చితే చాలు, ఆయన దృష్టిలో పడితే చాలు. మనం ఎవరి దృష్టిలో పడతాం? మాస్టర్ గారి దృష్టిలో పడాలి. జనులందరూ మమ్మల్ని గురించి ఏమనుకోవాలి తెలుసా? మంచోడు 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 అనుకోవాలి. మంచోడు అనే నోరే చెడ్డోడు అంటది. ఈ లోకం ఎలాంటిదో తెలుసా? ఈ లోకం మాయ, ఈ లోకం అంతా మాయ, నటన నటన. దీని గురించి నొరగాక. అందుకే నమ్ముకున్నావు, స్థిరంగా ఉండు. కుడికి చూడగాక, ఎడమకి చూడగాక, ముందున్న దేవుని వైపే చూడు. ఇంకొక మాటను చెప్తాను, ముగించుకుందా కావాలండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము చదువుకుందాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవాడయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయి. ఇక్కడ చూడండి, ఇందాక తగ్గుండం అందగా, మరి ఇక్కడ రెచ్చిపోయాన్నట్టుందే. బలవంతుడిగా ఉండు, పౌరుషంగా ఉండు, నిలకడగా ఉండు. ఇందాక తగ్గమందగా, మరి ఇప్పుడు ఎక్కడ? ఇదేంటి వాక్యం ఎలా చెప్తుంది? దీన్ని బట్టి రెచ్చిపోవచ్చా, రెచ్చిపోకూడదా? ఏమా దీన్ని బట్టి పోట్లాడొచ్చా, పోట్లాడకూడదా? ఇక్కడే ఉంటుంది కదా, పౌరుషంగా ఉండండి, బలవంతులుగా ఉండండి. బైబిలే చెప్తుంది కదా, పౌరుషంగా ఉండాలి. ఎక్కడ? పోట్లాడ కాడ తగ్గుండు, దేవుని కాడ పౌరుషంగా ఉండు. లోకంలో ఏదైనా గొడవ అవుతుంటే నాకేం తెలియదు అన్నట్టు, దేవుని పరంగా ఏదైనా విషయం ఉంటే నిలబడు. మనకెందుకు వచ్చిన గొడవ, మనకెందుకు వచ్చిన గొడవ, పదా పదా అని ఈ చర్చి విషయంలో దేవుని విషయం అయితే నేను తోసిపోతాం. గొడవ అయితే అన్నను కూడా పిలవరా, నిద్రపోతున్నాడు ఆడిని కూడా లేపరా. నీ మనసు చూడు ఎట్టుంది. అందుకే మొత్తం మీద కేసు పెడతాడు. వీళ్ళంతా ఇలా పోలీస్ స్టేషన్ వాకి నిలబడి వీళ్ళందరూ తెలుసు, అందరి కుటుంబీకులు. గొడవ కాడ వెనకాలుండు, దేవుని విషయంలో ముందుండు. పౌరుషం అంటే ఏంటో తెలుసా? సువార్త నిమిత్తమై నేను చనిపోవుటకైనా రెడీ అని చెప్పగలిగితే పరలోకం వస్తుంది. గొడవ నిమిత్తమై నేను రెడీ అని చెప్పగలిగితే నువ్వు ఒక కత్తిపోటు అయితే 4 కత్తిపోట్లు వేస్తాడు. లేదా నువ్వు ఒక్కడిని పడిస్తే నిన్ను 4గురిని పడుస్తానంటారు కదా, విన్నాం కదా. వద్దండి మా వింటున్నారా? స్త్రీలు పురుషులందరికీ చెప్తున్నా, పోట్లాటకు వెనకాల ఉండండి, గయ్యం అనే విషయం వెనకాల ఉండండి, గొడవ అవుతుందంటే వెనకాల ఉండండి, దేవుడు అంటే ముందు ఉండండి. పరలోకం వస్తుంది. ఇదే చూస్తే జైలు వచ్చింది. ఏది కావాలి? ఏది కావాలి? చెప్పు మరొకసారి నిదానంగా చదువు. వర్ణిద్దాం. మెలకువగా ఉండి. ఎక్కడ వారమంతా పనిచేసావు, ఆదివారం వచ్చి నెయ్యాలి. మెలకువగా ఉండని వాక్యం అంటుంది. ఇక్కడ 9 గంటలకే చర్చి, ఈ రోజే సెలవు, ఈ రోజే నేను హాయిగా నిద్రపోదాం అనుకున్నా. నీకు తెలుసలేదు, ఈ రోజే చర్చ అయితే ఈ రోజే రాకడ వచ్చింది. అది కూడా ఉదయం 7 గంటలకు వచ్చింది. నువ్వు ఆదివారం సెలవు కనుక 9-10 దాకా పడుకుందాం అనుకున్నావు. ఏమైంది ఇప్పుడు? నిన్న ప్రోగ్రామ్ ఉంది కనుక, నిన్న పని ఉంది కనుక తెల్లారి గంట 4 లేచేదావు. ఇవాళ ఆదివారం కనుక 8-9 దాకా నిద్రపోదాం అనుకున్నావు. ఈ లోపు దేవుడు పూర్వమోగింది. ఏమని? దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో పరలోకం నుండి పెండ్లి కుమారుడు వస్తున్నాడు.
నిన్న 4ంటికే లేచావుగా, మొన్న 3ంటికే లేచి బయటికి వెళ్ళావుగా, మరి ఇలా వచ్చేసరికి ఏమైంది? అందుకే దేవుడు అంటున్నాడు మెలకువగా ఉండు, ఎప్పుడు రాకడ వచ్చిందో తెలియదు. పని చేసుకో, ప్రోగ్రాంకి వెళ్ళు, కష్టపడు, డబ్బులు సంపాదించుకో, దాని గురించి ఎవరు ప్రస్తావించడానికి లేదు. అది నీ శక్తి, నీ గొప్పతనం, నీ బలం అది. కానీ దేవుని విషయంలోకి వచ్చేసరికి ఎలా ఉండాలి? బి అలర్ట్, మెలకువగా ఉండి. ఎందుకో తెలుసా? రాత్రి వస్తాడా, పగలు వస్తాడా? వస్తానన్న ఆయన ఎప్పుడు వస్తాడు? వస్తానన్న రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా, రాజు వస్తున్నాడు జనులారా. రాజ్యం ఎప్పుడు? రాత్రికా, పగలకా, ఉదయంకా, తెల్లారికా? తెల్లవారుజామున 10 గంటల తర్వాత. You do not know, I do not know, she does not know the hour. అందుకే రాకడ ఎవరికి తెలియదు గనక మెలకువగా ఉండు. చెప్పండి, చిట్ట చివరి మన ఆశయం ఏంటి? పరలోకం. ఆ పరలోకం చేరాలంటే ఏం చేయాలి? యూ మస్ట్ బి అలర్ట్. అంతే. ఇక చెప్పి ఏ డైలాగ్ లేదు. నేను ముసలిదాన్ని, నేను కుర్రోడిని, నేను యవ్వనస్తుని. కొంతమంది అంటారంట బాప్తీసం తీసుకోవాలంటే ఇప్పుడే వయసు వచ్చిందిరా, ఇప్పుడేం తొందరరా. రాకడ వచ్చినప్పుడు యవనస్తులను ఎత్తుకెళ్ళిపోద్దా, ముసలివాడిని ఎత్తుకెళ్ళిపోద్దా, నమ్మినవాడిని ఎత్తుకెళ్ళిపోద్దా, నమ్మనవాడిని ఎత్తుకెళ్ళిపోద్దా? రాకడలో అందరూ ఎత్తబడాల్సిందే, తీర్పు దగ్గర అందరూ నిలబడాల్సిందే. దేవుని రాకడలో అటు ఇటు అయితే లేదా? నీ పోకడేంటో, నా రాకడేంటో, నా పోకడేంటో, ఆయన రాకడతో మొత్తం. అందుకని జాగ్రత్త. ఇంకా విశ్వాసమందు నిలకడగా ఉండు. 2 ఉదాహరణలు చెప్తాను చూడండి. విశ్వాసం అంటే మనకేంటంటే అంతా హాఫ్ మైండెడ్. చర్చికి వస్తాం, ప్రార్థన చేస్తాం. నువ్వు అనుకున్నప్పుడు పిల్లోడు పుడితే యేసయ్యకు స్తోత్రం. నువ్వు అనుకున్నప్పుడు పిల్లోడు పుట్టకపోతే ఏ ప్రార్థన లేండి, ఏముంది అని అంటాం. ఇక్కడ నిలకడగా ఉండు, నమ్ము, ఆయన మీద భారం పెట్టు. షడ్రక్, మేషక్, అబేద్నెగో యవనస్తులైన వీరు రాజుతో ఏమన్నారు? ఎదిరించి మాట్లాడారు. ఏంటి వాళ్ళ ధైర్యం? ఏంటి వాళ్ళ నమ్మకం? ఏంటి వాళ్ళ విశ్వాసం? ఏంటి తెలుసా? పరలోకమందున దేవుడు మా దగ్గరికి వస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. పరలోకమందున దేవుడు కలగజేసుకుంటాడు. పరలోకమందున దేవుడు ఈ అగ్నిగుండం నుండి తప్పిస్తాడు అన్నారు. విశ్వాసం ఉంచారు. ఆయన ఎత్తేశారు. వచ్చాడా, రాలేదా? పరలోకం నుండి దేవుడు వచ్చాడా, రాలేదా? అందుకే రాజు అంటున్నాడు, మనం ఎంతమంది అగ్నిగుండం వేసితిమి? 3 వేసితిమి. అయితే నేను 4 చప్పట్లు పెట్టు, 4 చూస్తున్నాను. ఎవరా 4వ వ్యక్తి? నీ పక్షాన నిలబడతాడు. ఎప్పుడు? నువ్వు విశ్వాసాన్ని వ్యక్తం చేసినప్పుడు. నువ్వు దానియేలు గారు కూడా అదే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. అందరూ ఆయన నిలబెట్టిన ప్రతిమకు దండం పెడుతుంటే దండం పెట్టని క్యాండిడేట్ ఎవరో తెలుసా? ఎక్సెప్ట్ డానియేల్. ఒక్క దానియేలు గారే ఆ నిలబెట్టిన ప్రతిమకు దండం పెట్టబోతుంటే రాజాజ్ఞ ప్రకారం ఆయన తీసుకెళ్లారు. ఎక్కడికి? సింహాల బోనులోకి వేసేశారు. అయినా దానియేలుకున్న గొప్ప విశ్వాసం ఏంటి? నా దేవుడు వస్తాడు, సింహాలను మూయిస్తాడు, దేవదూతను పంపిస్తాడు. అదే కదా రాజుగారి శాసనం 6వ అధ్యాయము 10వ వచనం అయితే ఇట్టి శాసనం సంతకం చేయబడింది. దానియేలు తెలుసుకొని తన గదిలోకి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ముమ్మారు ప్రార్థన చేయుచుండెనని దానియేలు గ్రంథంలో ఎందుకు రాసిందంటే నా దేవుడు రక్షిస్తాడు. అది ఆయన విశ్వాసం. నీ విశ్వాసం ఏంటి? నువ్వు దేవుడి దగ్గరకు వస్తున్నావు, నీ నమ్మకం ఏంటి? నువ్వేమి నమ్ముతున్నావు దేవుణ్ణి? అందుకే విశ్వాసంలో నిలకడగా ఉండు. 25 సంవత్సరాలకి పిల్లవాడు పుట్టాడంట అబ్రహాం గారికి. ఏం చెప్తావండి? మనం 3 సంవత్సరాల మ్యాక్సిమం, ఇప్పుడు 2 అనుకుంటాయి. 2 సంవత్సరాలకి కోడలకి పిల్ల పుట్టకపోతే బిస్కెట్ తెచ్చుకోరాదు, ఆడికి వెళ్ళి చూపించుకోరాదు, ఒకసారి టెస్ట్ చేయించుకోరాదు. వెళ్తే అబ్బాయిని కూడా ఎంట పెట్టుకెళ్ళు. ఎందుకని తొందరగా ఒడిలో బుడ్డండి, నీ సొమ్మే కదా తీసుకో, చెట్టు కాయలే కదా కాసుకురా. ఇక అది కూడా జరగకపోతే ఆ కోడలకి క్లాసే క్లాస్, ఆ అల్లుడికి వాళ్ళకి ఎంత క్లాస్ అంటే వాడు వచ్చే అంత క్లాస్.
పిల్లల పుట్టడం అనేది కానీ ఇంకోటి నీ చేతిలో లేదమ్మా, అది దేవుని చేతిలో ఉంది. అందుకే అబ్రహాము గారు ఈ విశ్వాసం అనే విషయంలో ఎంత ఓర్పు కలిగాడంటే, అతనికి దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాలు, అతనికి దేవుడు పిల్లలు పుట్టించినప్పుడు 100 సంవత్సరాలు. చెప్పండి, ఎంత పేషెంట్, ఎంత ఓర్పు ఉంది. 25 సంవత్సరాల వరకు. నీకెంత? దేవుడి దగ్గరకు వస్తుంది అత్త, దేవుడి దగ్గరకు వస్తాయి మా అయినా ఈ కోడలు గిల్లుతా ఉంటుంది. దీనికి పిల్లలు ఉంటుంది లేరా, నీకు అవదలేరా, ఇది గొడుగోద్దురా, నువ్వే సర్టిఫికెట్ ఇచ్చేది. కృప చూపేవాడు దేవుడు ఎదురు చూడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు. మరి ఏది బలమేది? నూతన బలం. అబ్రహాం గారు 100 ఏళ్ళు అప్పుడు పుట్టాడంట. ఇక్కడ నెత్తి మీద వేసుకుని ఎగురుతా ఉంటే పరలోకం నుండి దేవుడు దిగొచ్చాడంట. ఏంటండి గొప్పతనం అంటే? అతని ఓర్పు, అతని విశ్వాసం. మరి నీ జీవితంలో ఆ నిలకడ ఉందా? అంటే చాలు గోసి పెట్టేలా పరిగెత్తా ఉన్నావు కదా. చర్చి అంటే, దేవాలయం అంటే, ఉపవాస ప్రార్థన అంటే నెల చివరవుతుంది. ఉపవాస ప్రార్థన అంటే చూస్తున్నాడు, సంపాదన అక్కరకు రాదు, అది నీ శ్రేయస్సు కొరకే. సంపాదించి కొరకేసుకో, కానీ అక్కరకు రాదు. అక్కరకు వచ్చేది నీ భక్తి, అక్కరకు వచ్చేది నీ భక్తి, నీ గాడ్లీనెస్ అన్నారు. గుర్తుపెట్టుకో. ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, కానీ దేవుని కన్నా మిన్నైంది అన్నావా, నీ డబ్బు నీతోనే ఉంటది, నీ బంగారం నీతో ఉంటది, ఈ శాలరీ మాత్రం. ఇంకా చెప్పంటావా, ఆ ముక్కు వేసలు కూడా లాగేస్తాడు మామూలుగా. ఆ ముక్కు వేసలు చిన్నదేనా పాని అంటాడా? ఇది తీసుకొని నేను చూసి ఒక చోట బ్లేడ్ తీసుకుని ముక్కును కోసి ఆ ముక్కు వేసలు తీసి పెట్టుకున్నాడు. ఇప్పుడు బాగా బంగారం అంటే మాట్లాడండి, నచ్చాడు బంగారం దానికి ఎందుకు? కుదరదు. గుర్తుపెట్టుకో, ఇవన్నీ మనం సంపాదన కానీ అక్కరకు రాదు. అక్కరకు వచ్చేది నీ భక్తి. అందుకే నీ ప్రవర్తన జాగ్రత్త. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుంటావా, నేను పోట్లాడను. ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకుంటావా, నేను బూతులు తిట్టను. ఈ రోజు నుంచి నేను అంటావా, గయ్యం అని అంటావా, నువ్వు నిజమైన భక్తి పరుడివి. బైబిలే, పాటలు పాటలే, ప్రార్థనే. కానీ ఇంటికి వెళ్తే మాత్రం రామను చూసుకుందాం. ఈసారి రామను మా అల్లుడిని పిలిచా, ఈసారి రామను మా కోడలు పిలిచా, ఈసారి రామను మా ఇంటి పేరు పిలిచా అన్నావు అనుకో, ఏం చేస్తా? ఏం చేయాలనుకుంటున్నా? చేసి పెట్టుకుని జైల్లోకి వెళ్ళాలనుకున్నా ఏంటి? మాట పెరిగితే చంప మీద చెడు కొడతావు, చెడు కొడితే నువ్వు లాగించి కొడితే బొడ్లో చేస్తావు, బొడ్లో తీసి కూర్చుంటే అందరూ ఇక్కడ నవ్వాల్సిందే, ఆడకి ఏడుస్తారు. వద్దు. అందుకే దేవుడు అంటున్నాడు, చక్కగా అణిగి మణుగుండు. దేవుడు నమ్ముకున్నావు కోపాన్ని విడిచిపెట్టు, దేవుడు నమ్ముకున్నావు పోట్లాటను విడిచిపెట్టు, దేవుడు నమ్ముకున్నావు పగ ద్వేషం ఉండి ఇప్పుడే కాళ్ళు చేతులు పట్టుకొని క్షమాపణకొని ఇల్లు. జీవితకాలం హాయిగా ఉంటావు. మనసులో ఆడి శత్రువు అయ్యాడా, మనసులో శత్రువు అయిందా, నువ్వేం ప్రార్థన చేస్తావు? అందుకే తెల్లారి కాదంట బైబిల్ ప్రకారం ఎప్పుడు రాజీ పడాలి? తెలివి గలవాడు చెప్పాలి. ఒక పోట్లాట అయింది, ఎప్పుడు రాజీ పడాలి? ఉదయానికి వలి పద్మ అంటాను, నువ్వు అటాక్ చేసుకోమా. సాయంకాలం కంటున్నారు ఇంకొకడు, దానికి గుర్తు చెప్పాలి, ఆనవాళ్ళు చెప్పాలి. బైబిల్లో ఒక ఆనవాళ్ళు చెప్పు. సూర్యుడు అస్తమించు, సన్ రైజ్ సన్సెట్ అంటారు. సన్ రైజ్ అయిన సన్ మన దిగిపోయే టైం వచ్చింది. ఆ దిగిపోతుంది అనగానే ఇంపై చేతులు పెట్టుకో. ఇంకా నాయనా దిగిపోయి అనగానే కాళ్ళు పెట్టుకో. దిగిపోతుంది సూర్యుడు. ఎందుకో తెలుసా? దేవుడు అంటున్నాడు, ఆడు నీకు పగగా ఉండకూడదు, వాడు నీకు శత్రువుగా ఉండకూడదు. తెల్లారు కాదు, ఈ రాత్రే రాజీపడు. రేపు నుంచి కాళ్ళ దగ్గర వేసుకొని తిరుగు. ఆ కచ్చ కులి పెట్టుకుంటే రేపు నువ్వు ఈ రాజీపడినోడు రేపు పెట్టబడతా? కుదరదు. రేపు దాటితే కుదరదు. పగ ఇంకా పెరిగింది కనుక సాయంత్రానికి రాజీపడు. అది ప్రవర్తన. దట్ ఈస్ ద బిహేవియర్. నచ్చితే పాటించు, నచ్చితే అమలు చేసుకో, నచ్చితే ఈ ప్రకారం సాగు. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.